ప్రతిపాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండు టెండలోనూ భారీగా అభిమానులు తరలి రావడంతో ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పసుపుమయం అయిపోయాయి. పసుపు దండుకు జనసేన, బీజేపీ అభిమానులు తోడవడంతో కథలోత్సాహంతో ముందుకు కదిలారు. సత్యప్రభ రాజా స్వగ్రామం పెదశంకర్లపూడి నుండి భారీ ర్యాలీతో వేలాది మందితో నియోజకవర్గం చుట్టుముట్టి ప్రతిపాడు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రతిపాడు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఈరోజు మేము ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. పెదశంకర్లపూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్పందనకే ఈరోజే మాకు అన్న నమ్మకం మాకు ఏర్పడింది. ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నమ్మకంతో ఇక్కడ మేము విజయాన్ని అందుకుంటాం. నామినేషన్ ఘట్టం ఈరోజుతో ముగిసినాం. ఈరోజు ఈ స్పందన చూస్తే ఏదైతే వరుపుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం, ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మేము వరుపుల రాజా గారి ఆశీస్సులు, మా నాయకుల ఉమ్మడి కూటమి నాయకుల ఆశీస్సులతో మేము విజయాన్ని అందుకుని ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని ఈ మీడియా సోదరి పార్టీకి చెందిన వరుపుల ప్రభ గారు నామినేషన్ వేయడం జరిగింది. మండు టెండలో విశేష స్పందన లభించింది. ప్రతి గ్రామంలో ఆపడం జరిగింది. ఇక లేట్ అయిపోతుందని ప్రచార రథం దిగేసి కారులో రావాల్సిన పరిస్థితి. ప్రతిపాడులో చాలా సమస్యలు ఉన్నాయి. మెట్ట ప్రాంతం, ఇరిగేషన్ ఒక ప్రాబ్లం. ఇక్కడ ఏలూరు కాలువ, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప చాలా రైతులు ఇబ్బంది అయ్యే ప్రాంతం. అదేవిధంగా 3 మండలాల్లో అయితే కొండ ప్రాంతం, అక్కడ గిరిజనులు కూడా ఉంటారు. సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరి అయిన నాయకత్వం లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు. అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రానున్నది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఒక వికసిత్ భారత్ 2047లో మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందే విధంగా మోడీ గారి ప్రయత్నాల్లో మా వంతు కూడా ఇక్కడ ఈ ప్రతిపాడు కూడా అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మేము తప్పకుండా ప్రజలకి మేలు చేసే విధంగా వాళ్ళకి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ మన రాష్ట్రాన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కనుక మా బీజేపీ నాయకుల తరఫున నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మేడంకి అండదండగా ఉండి ఏ అయితే మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రావాలో అవన్నీ కూడా వచ్చే విధంగా చేస్తాము. ఈ చుట్టుపక్కల జిల్లాలకి ఇవ్వనన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం మన కాకినాడ జిల్లాకి ఇవ్వడం జరిగింది. హైవేలు తీసుకోండి, అలాగే యాంకరేజ్ పోర్టు డెవలప్మెంట్ కోసం, అలాగే ఫిషింగ్ హార్బర్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, అలాగే స్మార్ట్ సిటీగా కాకినాడని డిక్లేర్ చేయడం జరిగింది. ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది.
ముఖ్యంగా ప్రతిపాడు మీద ఫోకస్ పెట్టడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరినీ